సో స్క్వాడ్ చూద్దాం కళ్యాణ్ ఎట్లా ఉందో. అండ్ దిస్ ఈస్ ద స్క్వాడ్ స్టాండ్ ఇన్ క్యాప్టెన్ కేఎల్ రాహుల్. ఎందుకంటే యూ నో దట్ గిల్ వైస్ క్యాప్టెన్ అందరు మిస్ అవుతున్నారు ఇక్కడ. లాట్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ మిస్సింగ్. అందుకనే ఇక్కడ కేఎల్ రాహుల్ మీరు మొత్తం స్క్వాడ్ చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా మెయిన్ బౌలర్స్ సిరాజ్కిను బుమ్రాకి రెస్ట్ ఇచ్చారు. అండ్ అక్షర్ పటేల్ లేకపోవడం కూడా మనం చూస్తున్నాం. ఒకే ఒక ఫార్మాట్ ఆడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళిద్దరూ ఆడుతున్నారు. రోకో కాంబినేషన్ ఇద్దరు కూడా మళ్ళీ తిరిగి వెనక్కి చూస్తున్నాం. అండ్ జడేజా మళ్ళీ తిరిగి అవకాశం దొరికింది. మొన్న ఆస్ట్రేలియాలో ఆపర్చునిటీ రాలేదు తనకి. అండ్ డెఫినెట్గా నాకు తెలిసి అయితే మాత్రం ఇది ఒక బ్యాలెన్స్ సైడ్ లాగా కనపడింది. యంగ్స్టర్స్ ఆర్ దేర్. ఒకే ఒక్క ఆల్రౌండర్ ఉన్నాడు. హార్దిక్ పాండ్యా లేకపోవడం వల్ల మనకి నితీష్ కుమార్ రెడ్డికి ఆపర్చునిటీ దొరుకుతుంది. 3టికి 3 వన్డేలు ఆడే అవకాశం ఫర్ షూర్ ఉందని నాకైతే అనిపిస్తుంది. అండ్ బ్యాటింగ్ కాంబినేషన్ ఎట్లా, ప్లేయింగ్ 11 ఎట్లా సెట్ చేస్తారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకని అంటున్నానంటే ఇంట్రెస్టింగ్, కొంచెం ప్లేయింగ్ 11లో మ్యూజికల్ చైర్స్ నడుస్తుంది.